నేను చెప్పటం అంత బాగుండదేమో, ఆయనకి దిష్టి తగులుతుందేమో అని నేను ఆయన గురించి చెప్పదలుచుకోలేదు. అయితే ఆయనకి ఒక్క సమస్య మాత్రం నేను ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు దాకా అనేక నాటకాలు వేస్తున్నాం, అభ్యుదయ నాటకాలు వేస్తున్నాం. కానీ ఒక్క విషయంలో మనం ఇంతవరకే అటువంటి నాటకాలు నేను చూడలేదు. ఆ సమస్య ఏంటంటే, దేవస్థానం, తిరుపతి దేవస్థానంలో దాదాపు 12 కోట్లు ఆదాయం వస్తూ ఉంది. 400 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మిగతాది బ్యాంకుల్లో పెడుతున్నారు. ఖర్చు అవుతుంది. అక్కడ బంగారం టన్నుల కొద్దీ ఉంది. దీని ప్రయోజనం ఏమిటి? ఇదన్నీ కూడా ఇవాళ సత్యసాయి బాబా చనిపోయారు, కానీ ఆయన చేసిన పనులు మనకి ఇప్పుడు కూడాను మనకి గుర్తొస్తూ ఉంటాయి. హాస్పిటల్స్ కట్టించాడు, కాలేజీలు పెట్టించాడు, రాయలసీమకి నీళ్ళు ఇచ్చాడు, మహబూబ్ నగర్కి నీళ్ళు ఇచ్చాడు. అవి చాలా మంచి పనులు. అలాగే అమృతమయ్య అమ్మ 300 కోట్లు కలెక్ట్ చేసి ఫారెన్ వెళ్ళి, ఆమె చదువు ఎక్కువ రాదు, ఇంగ్లీష్ రానిగా 1000 పడకల హాస్పిటల్ కట్టి. ఇప్పుడు మనం ఎందుకు చేయకూడదు? ఈ డబ్బంతా ప్రజలకి ఉపయోగిస్తే దేవుడు సంతోషిస్తాడు. అందుకని ఈ సమస్యని తీసుకొని వెంకటరెడ్డి గారు ఒక నాటకాన్ని రచింపచేసి అది మీ ముందు ప్రకటిస్తే నా వంతు ఎంత డబ్బైనా నేను ఇస్తాను. ఓన్లీ పూజలు మాత్రమే చేస్తున్నారు కానీ ధర్మ ప్రచారం చేయట్లేదు. ప్రజలకు ఉపయోగించేది ఏదైనా కూడా ధర్మ ప్రచారమే. మీ రూల్స్ కనుక అక్కడ పనికిరాలనుకుంటే మార్చండి. మన కాన్స్టిట్యూషన్ అనేకసార్లు మార్చాం. అందుకని పిడివాదం కాకుండా ఆ రూల్స్ మార్చండి, ఆ డబ్బును వెచ్చించండి.